హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీన్ని పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా ఆర్డర్ పెట్టేది వెజ్ మంచూరియానే కాబట్టి దీన్ని ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూసేయండి. దీనికోసం నేనైతే హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్న. దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల బాయిల్ మంచిగా అవుతుంది. ఉప్పు కారం కూడా మంచిగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పెప్పర్ పౌడర్ ఒక స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక స్పూన్, కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని మంచిగా కలిసే విధంగా 2-3 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే జ్యూస్ కొంచెం వాటర్ బయటకు వస్తాయి. 2-3 మినిట్స్ బాగా ఇలా గట్టిగా నొక్కి పట్టుకుంటూ కలపాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకుంటే ఇందులోంచి వాటర్ కూడా బయటకు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ మైదా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కగా మనము రెడీ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్గా కాలిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోవాలి. స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ టమాటా కచ్చప్, ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని వీటిని బాగా కలుపుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇది స్వీట్గా కారంగా బాగుంటుంది షుగర్ వేసుకోవడం వల్ల. మనం డ్రైగా కావాలనుకుంటే ఇందులోనే మనము ఫ్రై చేసుకున్న బాల్స్ని వేసుకోవచ్చు. కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మంచూరియా రెడీ అవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.